పార్లమెంటు స్థానం గెలిచి మళ్లీ కాంగ్రెస్ సత్తా చాటుతామని ఆ పార్టీ లోక్సభ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తామని ఆమె అన్నారు. గెలుపు కోసం కాదు, మెజార్టీ దిశగానే తాము ఆలోచిస్తున్నట్లు చెబుతున్న రేణుకతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేణుకా చౌదరి గారు బరిలో నిలిచారు. అధికార పార్టీ టీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి జిల్లాలో ఎట్లా ప్రచారం చేయబోతున్నారు, జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం ఎట్లా పార్లమెంట్లో గెలిస్తే పార్లమెంట్లో ఎలాంటి పోరాటం చేయనున్నారు, ఇలాంటి మరిన్ని విషయాలకు సంబంధించి ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే మేడం, మళ్ళీ చాలా కాలం తర్వాతకి ఖమ్మంలో అడుగుపెట్టారు, ఎట్లా అనిపిస్తుంది మేడం? నేను చాలా కాలం కాదండి, నేను అనుక్షణం ఖమ్మంలో నిన్న ప్రతి నెల ఇక్కడ ఉన్న బోల్డ్ అంతా అభివృద్ధి చేసి ఇప్పుడు కూడా చేశాను. ఈ మధ్య కాలంలోనే ఆర్చరీ ఇన్స్టిట్యూట్ అనేది తీసుకొచ్చాను. చాలా కాలం తర్వాత ఫార్మల్ పాలిటిక్స్లోకి దిగాను. మొన్నటి వరకు రాజ్యసభ సభ్యురాలుగా ఇక్కడే గడిపాను. కాబట్టి ఐ హ్యావ్ నాట్ బీన్ అబ్సెంట్, ఐ హ్యావ్ బీన్ కాన్స్టెంట్. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే టైంకి కూడా గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా అధికార పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది, ఎన్నికలను ఎట్లా కాదండి, మీ అందాజే తప్పు. ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందా? ఎక్కడ పడుతుంది అది? అసెంబ్లీ లెక్కకి, మ్యాథమెటిక్స్ ఆఫ్ పాలిటిక్స్లో తక్కువ పడుతుంది లెక్కల్లో. కానీ బలానికి ఎక్కడ మేము బలహీనంగా లేము సార్, ముందు కంటే బాగా బంగారంగా ఉంది. దిస్ ఈజ్ ప్రజాస్వామ్యం, డెమోక్రసీ బై ద పీపుల్. ఈ ప్రజల బలం పైన ఓట్లు వేయించుకొని ఈ నిలబడిన నాయకుడు ప్రజానికాన్ని మోసం చేసి అటు దాటినంత మాత్రాన, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాల్లో వీళ్ళందరూ పోయి అమ్ముడు పోయినంత మాత్రాన, మిర్చికొచ్చే రేటు 9,000 మిర్చి రైతుకు ఇస్తున్నారు. అంతకంటే హీనంగా ప్రజలు 4 దమ్మిడీలు కూడా వీళ్ళ మీద వేస్ట్ చేయరు. ముందు కంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కార్యకర్తలందరూ కత్తుల్లాగా ఉన్నారు, కాలు దువ్వుతున్నారు, పిట్టపెట్టలాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ మిత్రపక్షాలందరూ కూడా మాకు మద్దతు పలుకుతున్నారు. కాబట్టి మీరే చూస్తురు ఆదర్శ విధంగా ఇవాళ రోజు ఈ జిల్లాలో బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనేది నిరూపించుకుంటాం. దిస్ ఇస్ డెమోక్రసీ. ఖమ్మం జిల్లా మీద మీకు పూర్తి స్థాయిలో పట్టుంది. ఖమ్మం జిల్లా ప్రజలు ఎలాంటి సమస్యలతో ఎదుర్కొంటున్నారు, సమస్యల పరిష్కారం కోసం మీరు గెలిస్తే ఆ పార్లమెంట్లో ఎట్లా పోరాటం చేయబోతున్నారు? సమస్యలు ఎదుర్కొంటున్నారంటే ఈ పరిపాలన ప్రభుత్వం, ఇది అన్నిటికంటే పెద్ద సమస్య. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు మా వాళ్ళని దబాయించి భూములపైన ఆక్రమించుకొని ముఖ్యమంత్రులు గారు వాళ్ళ అనుచరులు, అదేవిధంగా మీరు పర్మిషన్లు ఇస్తామని లాలూచి చెప్పి మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధానంగా ప్రవర్తించి ఎమ్మెల్యేను కొనుక్కున్నంత ఎంత పరిపాలన అండి ఇది. పోడు భూములు చిక్కుగా చేసి ఆదివాసీలు లంబాడాజు మధ్యలో రగిలే మంటలు సృష్టించి, అదేవిధంగా ఇక్కడ జిల్లాలో మాకు రావాల్సిన యూనివర్సిటీ గురించి ముచ్చటకైనా నోరు మెదపలేదు. మూతపడిన పిఎస్యులకి ఎప్పుడు ఆయన ఉత్తరం కూడా రాయలేదు. 10 సార్లు తుర్రుమని కేంద్రానికి వెళ్ళిన ముఖ్యమంత్రి కనీసం అక్కడ మా పిఎస్యూస్ మూసేసి మేమైతే ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఉందనేది ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇవన్నీ చెప్పకుండా రైతుకు గిట్టుబాటు ధర లేదు, రైతు పండించుకున్న పంటకి అడిగినందుకు ఆడి చేతికి బేడీలు వేశారు. ఇవాళ వరకు కేసులు వర్తిస్తున్నాయి. ఇవాళకి వాళ్ళు జేబు ఖర్చులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో హాజరీలు ఇవ్వాలా. దీనికి జవాబులు చెప్పానండి. పార్లమెంట్లో నేనేం చేస్తాను? బయ్యారం స్టీల్ ప్లాంట్, పోడు భూముల సమస్య, మాకు రావాల్సిన రాహుల్ గాంధీ గారు చెప్పిన 75,000 రూపాయలు కుటుంబానికి డైరెక్ట్ అకౌంట్లోకి, సుమారు 25 కోట్ల కుటుంబాలకి ఇది లాభం పొందుతుంది. దీన్ని అమలు చేయడానికి మాకు అనుభవం ఉంది కాబట్టి మేము చెప్పింది ప్రజలు నమ్ముతారు. రుణమాఫీలు చేశారు కాబట్టి వాళ్ళందరూ గుర్తు తెచ్చుకుంటారు. మేము వాళ్ళ అగ్రికల్చర్లో గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళం కాబట్టి రైతులు మమ్మల్ని నమ్ముతారు. వీళ్ళని ఏం చూసి వీళ్ళని నమ్ముతారు. సో కాంగ్రెస్ ఈజ్ నాట్ బలహీనం, ఇట్ ఈస్ టర్నింగ్ పాయింట్ ఫర్ కేసీఆర్ ఫ్రమ్ ఖమ్మం. టీఆర్ఎస్ పార్టీ ఒక నినాదంతో ముందుకు పోతుంది, మొత్తం 16 సీట్లు కైవసం చేసుకుంటామని చెప్తుంది. మీరు కాంగ్రెస్ నుంచి ఎట్లా, ఏ నినాదంతో? మాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే మాటలపైన జిఎస్టీ లేదు, కోటలు దాటగలుగుతాయి.
కానీ వాస్తవాన్ని గ్రహించాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యం నిర్ణయిస్తుంది. ఈయన చెప్పినంత మాత్రాన్ని 16 సీట్లు అంత ధైర్యం ఉంటే ఆయన స్వయంగా ఇక్కడ ఇన్ఛార్జ్ ఎందుకు ఉన్నారు? నీకు ప్రజలపైన అంత నమ్మకం ఉంటే నీకు ఇంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది? ఈ డైలాగులు ఎవరో రాసిచ్చింది నువ్వు చెప్తే అంత బంగారంగా లేదు. అది ఏ రామ్ చరణ్ తేజానో లేకపోతే రానానో లేదా అల్లు అర్జునో చెప్తే అది వింతగా ఉంటుంది. మీరు చెప్పినంత మాత్రం మిమ్మల్ని నమ్మేది ఎట్లా సార్? మీరు బేనామీ బీజేపీ, ఇది అందరికీ తెలిసిన వాస్తవం. ఏం చెప్తారు మేడం? మీ కాంగ్రెస్ కార్యకర్తలకు టీడీపీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది, ఏం చెప్పదలుచుకుంటారు? మీకు ఏం చెప్పాలి? ఎంత లీడు గెలుపు అనేది కాదు, ఎంత మెజారిటీ అనేది ఆలోచిస్తున్నాము. కార్యకర్తలందరూ ఫ్రీగా స్వేచ్ఛగా పనిచేయగలుగుతారు. ఈ ఎమ్మెల్యేలు దొంగ మాటలకి ఒత్తిళ్ళకి లొంగనక్కర్లేదు. అసలు ఎమ్మెల్యేలు గ్రామాల్లో ప్రచారానికి రమ్మనండి, నేను చెప్పనక్కర్లేదు, ప్రజలు చెప్తారు. ఎట్లా కార్యకర్తలతో కలుస్తున్నారు కదా, రేణుకా చౌదరి గారు బరిలో నిలిచారంటే స్పందన ఎట్లా ఉంటారు? మీరు చూశారుగా నిన్న నామినేషన్ వేసినప్పుడు స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళకి బిల్లులు కట్టి ఇల్లు ఇస్తానని కవ్వించి బండ్లు ఎక్కడానికి కార్లు ఇచ్చి తాగడానికి సారా ఇచ్చి ఇవన్నీ చేయలేదు. మనసు పూర్తిగా నిస్వార్థంగా వాళ్ళు ముందుకొచ్చి నా నామినేషన్ ఫీజు కూడా నా కార్యకర్తలే ఇచ్చారు. వాళ్ళకు ఉన్న సాయి శక్తులు 2500, 100 రూపాయలు, 116, 10,000, ఎవరికి ఏ శక్తి ఉందో వాళ్ళు 25,000 రూపాయలు నా నామినేషన్ ఫీజు. నేను 25 పైసలు కూడా ఇవ్వలేదు. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఇది మా ఎలక్షన్ మేడం, మేము ఇస్తామని చెప్పి ఇచ్చుకున్నారు. ఎక్కడి నుంచో పాస్టర్స్ వచ్చి నేను లోపలికి వెళ్లే ముందు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలాగే మౌల్వీలందరూ కూడా వచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆడవాళ్ళందరూ నాకు హారతులు ఇచ్చారు. నేను చెప్పేది ఏముందండి? ప్రజాప్రతినిధిగా వాళ్ళు చెప్పింది నేను వినాలి. మొన్నటిదాకా మీ మిత్రపక్షంగా ఉన్న నామా నాగేశ్వరరావు ఇప్పుడు మీరు అతని మీద ఆపోజిట్గా పోటీ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మేడం? మేము చాలా వింతగా అనిపిస్తోంది. రేపు బీజేపీకి వెళ్ళడం ఏం గ్యారంటీ? ఎంపీగా మళ్ళీ వీళ్ళు ఎన్నికల్లో గెలిపిస్తే ఏమన్నా గ్యారంటీ ఉందా సారు? గ్యారంటీ లేదు. ఎంఐఎం ఒకటి మిగిలింది, మరి అది ముందో ఇది ముందో నేను చెప్పలేను, కానీ గ్యారంటీలు అయితే లేవు, నమ్మేది కూడా లేదు. సో ఇది రేణుక గారు చెప్తున్నది. మొత్తానికైతే జిల్లాలోని ప్రధానమైన సమస్యలకు పరిష్కారం కోసం తను గెలిస్తే పార్లమెంట్లో పోరాటం చేస్తానని చెప్తున్నారు. టీఆర్ఎస్ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున కూడా తనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కూడా రేణుక గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, ఖమ్మం.